అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా మోంతా తుఫాను మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తుందో మీరు అందరూ చూస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా వైజ్ కూడా, దాంతోపాటు బాపట్ల జిల్లా, ఈ 2 జిల్లాలు కూడా బాగా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. అద్దంకి పట్టణంలో గత రాత్రి కురిచినటువంటి భారీ వర్షాలకు 20వ వార్డులో ఉన్నటువంటి 2 పెద్దవాళ్ళు చనిపోవటం అనేది చాలా బాధాకరం. 2 కూడా చాలా యాక్టివ్గా, వయసులో పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంతో వాళ్ళ కష్టపడి వాళ్ళ పని, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. రాత్రి ఇచ్చినటువంటి బాగా చలిగాలులకి ఆ చలి తట్టుకోలేక వర్షంలో కింద పడి చనిపోవటం అనేది ఎంతో బాధాకరం. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక రకంగా సహాయపడాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న గుడిసెలు కూడా దాదాపు పడిపోయిన స్టేజ్లో ఉన్నాయి. అధికారులు తక్షణమే స్పందించి వీళ్ళందరినీ కూడా పునరావాసాలకి తరలించాలని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని వెంటనే టేక్ కేర్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి. ముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఎవరైతే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు అవసరమైతే కనుక పునరావాస కేంద్రాలు ఎక్కడైనా అవైలబిలిటీ లేదు అంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం రెడీగా ఉన్నాము. మీకు ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా కానీ, మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ డెఫినెట్గా మేము వచ్చి మాకు చేతనైన విధంగా మేము సహాయం చేయడానికి రెడీగా ఉంటాము. దీంతోపాటు ప్రభుత్వాన్ని కూడా కోరేది ఒకటేనండి. ఈ తుఫాను వల్ల ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఆస్తి నష్టం చాలా ఎక్కువ అయిపోయింది. ముఖ్యంగా వ్యవసాయం మీద జీవించినటువంటి ప్రజలు, రైతులు ఎవరైతే పొలమంతా పాడైపోయి చేతికొచ్చిన పంట నష్టం జరుగుతుందో అలాంటి వాళ్ళకి చాలామంది ఈరోజు ఉదయం నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రాప్ కూడా చేయలేనటువంటి స్థితిలో ఉన్నాము అంటే ఎటుపోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ క్రాప్ ఉన్నా లేకపోయినా ప్రభుత్వం తక్షణం స్పందించి అలాంటి రైతుల్ని కూడా ఏదో ఒక రకంగా ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. డెఫినెట్గా రానున్న రోజుల్లో ఆ పంట పొలాల్లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏ విధంగా సహాయపడాలి అన్నా కూడా మేము ముందుంటామని తెలియజేస్తున్నాను.